హలో క్లయింట్స్, ఒక కంప్లైంట్ వచ్చిందనమాట. కంప్లైంట్ ఏంటంటే ఒక డాగ్కి జీరో చేసిన తర్వాత అది ఫుల్గా స్క్రాచ్ చేసుకుంటుంది, దానివల్ల ర్యాష్ వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక డాక్టర్ క్లయింట్కి ఏం చెప్పారంటే ట్రిమ్మర్ ర్యాష్ వచ్చింది, దానివల్ల ఇది వచ్చిందని చెప్పారంట. ట్రిమ్మర్ ర్యాష్ అంటే మీరు ఎప్పుడైనా అబ్బాయిలు ఫుల్ షేవింగ్ చేసుకుంటే బేసిక్గా అబ్బాయిలకి ఇవి బాగా తెలుస్తుంది. ర్యాష్ రావడం అది ఉంటుంది, అందుకని ఆఫ్టర్ షేవ్ జెల్ రాస్తారు. ఇది నార్మల్. దీన్ని ఏమంటారంటే ట్రిమ్మర్ ర్యాష్ అంటే దాని అర్థం ట్రిమ్మర్ వల్ల వచ్చిన ర్యాష్ కాదు, ఓకేనా. ట్రిమ్మర్ పడకపోవడం వల్ల వచ్చే ర్యాష్ ట్రిమ్మర్ ర్యాష్ అంటారు. ఈ నాలెడ్జ్ ఫుల్ ఫ్లెజ్డ్గా సమ్ ఆఫ్ ఎవరో డాక్టర్స్కి తెలియక ట్రిమ్మర్ వల్ల వచ్చిన ర్యాష్ అని చెప్పి క్లయింట్స్కి చెప్తున్నారు. ఒక డాగ్కి వాడిన ఇది ఇంకొకరికి వాడుతున్న వల్ల వచ్చిందని. మీరు సెలూన్స్కి వెళ్తారు, హ్యూమన్ సెలూన్స్కి వెళ్తారు, మీకు వాడే ట్రిమ్మరే పక్క వాళ్ళకి వాడతారు. మరి మీకెందుకు రావట్లేదు సర్టన్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే? ఎందుకంటే ఒక సర్వీస్ అవ్వగానే మాకు స్ప్రేస్ ఉంటాయి, అది వాడితేనే ఆ బ్లేడ్ పనిచేస్తుంది నెక్స్ట్ దానికి, లేకపోతే అసలు ఆ బ్లేడే పని చేయదు, ఓకేనా. ఆ బ్లేడ్ కాస్ట్ ఇంచుమించుగా 3,500 నుంచి 4,000 వరకు ఉంటుంది జిఎస్టీతో కలిపి. సో ఆ బ్లేడ్ మేము యూజ్ చేయాలంటే కంపల్సరీ క్లీన్ చేయాలి. దాన్ని క్లీన్ చేయకపోతే అది నెక్స్ట్ సర్వీస్కి పనికిరాదు. ఎందుకంటే కంటిన్యూస్గా 1.5 hour యూజ్ చేసిన బ్లేడ్ మన నెక్స్ట్ దానికి పెట్టడానికి అవ్వదన్నమాట. సో అది కంపల్సరీ మేము క్లీన్ చేస్తే కానీ వేరే డాగ్కి క్లీనింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అది మోటార్ ఆన్ చేసి ఒక లోషన్ ఉంటుంది, ఆ లోషన్లో డిప్ చేసి క్లీన్ చేస్తే కానీ క్లీనింగ్ అవ్వదు. ఆ బ్లేడ్ సర్వీసింగ్ అంటారు దాన్ని. అది ఎవ్రీ గ్రూమ్ తర్వాత మేము చేసుకోవాలి, లేకపోతే మేము అంత ఖర్చు పెట్టి కొన్న ఆ బ్లేడు సింగిల్ డాగ్కి మాత్రమే వస్తుంది. సో ఇది బ్లేడ్ క్లీనింగ్ ప్రాసెస్. ఒక డాగ్ ర్యాష్ ఇంకో డాగ్కి వచ్చే సమస్య లేదు, ఓకేనా. అది బ్లేడ్ ద్వారా అయితే అస్సలుగా రాదు. ఎందుకంటే మేము కంపల్సరీగా బ్లేడ్ క్లీనింగ్ అవ్వకపోతే ఏదో నేనే కాదు, అది వేరే బ్రాండెడ్ సెలూన్స్ గ్రూమర్స్ అవ్వనివ్వండి, చిన్న గ్రూమర్స్ అవ్వనివ్వండి, ఎవరైనా ఆ బ్లేడ్ క్లీన్ చేయకపోతే అది పనే చేయదు అసలు. ఇది ఫ్యాక్ట్. ఇది తెలియకుండా డాక్టర్స్ గ్రూమర్స్ మీద ఎందుకు మీరు నిందలేస్తున్నారు? అంటే ట్రిమ్మర్ ర్యాష్ అంటే ఏంటి దాని అర్థం? ట్రిమ్మర్ నుంచి ట్రిమ్మర్కి ర్యాష్ వచ్చేస్తుందా? అసలు మీకు ఏం తెలుసు అని ట్రిమ్మర్ ర్యాష్ అని గ్రూమర్స్ మీద పెట్టేస్తున్నారు? అసలు దేనికోసం, ఎలా వస్తుంది అసలు ట్రిమ్మర్ ర్యాష్? దాని మీనింగ్ అని తెలుసా మీకు అసలు? మీనింగ్ కూడా తెలియకుండా అసలు మీరు ట్రిమ్మర్ ర్యాష్ గ్రూమర్స్ తప్పు అంటే ఏంటి? మేము కోర్సులు నేర్చుకోకుండా వచ్చేసి గ్రూమింగ్ సర్వీసెస్ చేస్తున్నాం అనుకుంటున్నారా ఏంటి? దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, మీకు తెలియకపోవచ్చు, మీరు తెలుసుకోండి ట్రిమ్మర్ ర్యాష్ అంటే ఏంటో. ట్రిమ్మర్ ర్యాష్ ఎవరికైనా ఇప్పుడు ఏంటిది, మీరు వెళ్తారు ఒక సెలూన్కి, మీకు షేవింగ్ చేస్తారు, మీకు షేవింగ్ చేస్తే ఏమంటారు దీన్ని, ఆఫ్టర్ లోషన్ రాయకపోతే చిన్న మంటలాగా వచ్చి ఇరిటేషన్ వచ్చి గోక్కుంటారు, ఎర్రగా కందిపోతుంది. అందుకని చెప్పి బ్లేడ్ కంపెనీ మీద మీరు బ్లేమ్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ట్రిమ్మర్ ర్యాష్ అంటే ఏంటి అసలు? ఒక జీరో షేవ్ చేసినప్పుడు ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వచ్చినప్పుడు అది గోక్కుండా మనం చూసుకోవాలి. చూసుకోకపోతే అది సర్టెన్ ర్యాష్లా కన్వర్ట్ అవుతుంది. జీరో చేయించుకున్నది క్లయింట్స్ కావాలని చేయించుకున్నది. అది ర్యాష్ అన్నది సర్టెన్ కొంతమందికి పడదు, కొంతమందికి పడుతుంది, ర్యాష్ వస్తుంది, అది కామన్. దాని బ్లేడ్ మీరు వేరే కుక్కకు వాడి మా కుక్కకు వాడేస్తే అందుకే ర్యాష్ వచ్చిందంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదండి అస్సలు. ఎందుకంటే డాక్టర్స్ మీరు క్లయింట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, అంతే తప్ప మీరు ఎడ్యుకేట్ చేయట్లేదు. మీరు క్లయింట్స్ని ఇంకాస్త భయపెట్టి ఏముంటుంది ఏదో చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఫుల్లీ ర్యాష్ ఉన్న డాగ్కి మోస్ట్లీ ఏ గ్రూమర్ గ్రూమ్ చేయడానికి మేము ఇష్టపడం. ఎందుకంటే ఒక డాగ్కి వచ్చిన ఇన్ఫెక్షన్ వేరే డాగ్కి వస్తుందని మాకు భయం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన డాగ్కి అది చేసిన బ్లేడ్తో చేస్తే మాకు బిజినెస్ పోతుంది కదా, పోతుందా లేదా? మా బిజినెస్ పోగొట్టుకోవడానికి మేమెందుకండి? మేము ఒక డాగ్కి వాడిన దీనికి ఇచ్చేస్తారు. అసలు హెవీ ర్యాష్ ఉన్న డాగ్కి కానీ టిక్స్కి కానీ అసలు ఏ గ్రూమరు 20-30 వేలు పెట్టుకున్న ట్రిమ్మర్తో చేయడానికి ఎవరు ఇష్టపడతారు? చాలామంది రిజెక్టెడ్ డాగ్స్ ఉంటాయి.
వాటికి వేరేగా వాడతాం మేము. వాడి హెల్ప్‌గా మేము తీసుకొని మేము చేస్తాం. వేరే ట్రిమ్మర్లు ఇవి పెట్టుకొని. అంతే తప్ప అందరికి అది చాలా రాంగ్. మీరసల డాక్టర్స్ ఎలాగా ప్రమోట్ జేస్తున్నారు ట్రిమ్మర్స్ వల్ల వస్తది అని నాకు అర్థం కావట్లేదు. ఏ గ్రూమరు ప్రో అయినా అవ్వచ్చు, నార్మల్ గ్రూమర్ అయినా అవ్వచ్చు. ఒక్క బ్లేడు, ఒక గ్రూమింగ్ అయిన తర్వాత అది సర్వీసింగ్ చెయ్యకపోతే పనే చేయదు. ఆ విషయం తెలియకుండా మీరు ట్రిమ్మర్ ర్యాష్‌ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అసల? ట్రిమ్మర్ ర్యాష్ మీనింగే మార్చేస్తున్నారు. సో దయచేసి డాక్టర్స్ మీరు కొంచెము గుర్తుంచుకోండి. ట్రిమ్మర్ ర్యాష్ అన్నది వేరే కంప్లీట్‌గా. మీరు అనవసరంగా క్లయింట్స్‌ని భయపెట్టి అంటే మీ దగ్గర గ్రూమింగ్ చేయించుకుంటే ట్రిమ్మర్ ర్యాష్ రాదా అండి? మీ దగ్గర హైజీన్ మెయింటైన్ అయిపోతది. పక్కా గ్రూమర్స్ దగ్గర హైజీన్ మెయింటైన్ అవ్వదు. ఎప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళదేనండి. తప్పు అది. ఒకళ్ళని బ్లేమ్ చేసి డీప్ ఫ్రేమ్ చేస్తే ఏమొస్తది మీకు? నాకు అర్థం కావట్లేదు. ట్రిమ్మర్ ర్యాష్ అంట ఇదొక పెద్ద దీనిలా చూస్తా. ఏ డాగ్‌కైనా జీరో కట్ చేస్తే ఏదో ర్యాష్ వస్తది లేదా డిప్రెషన్‌లోకి వెళ్తది. ఇది కామన్ ఫ్యాక్ట్. ఎందుకంటే మీకు క్లయింట్స్‌కి అందుకనే మేము ప్రతిసారి మోటివేట్ చేసుకుంటాం. ఎవ్రీ 2 మంత్స్‌కి గ్రూమ్ చేయించుకోవాలి మీరు. చేయించుకోకుండా నాట్స్ పడిపోయాయని జీరో కట్ చేయిస్తారు. లేదంటే సమ్మర్ వస్తుందని మేము జీరో కట్స్ మ్యాక్సిమం ప్రమోట్ చెయ్యం. క్లయింట్స్‌కి మేము మోటివేట్ చేస్తాం. ఇలా చేయించుకోకూడదండి అని చెప్తాం. అయినా కూడా కొన్ని సిచ్యువేషన్‌లో తప్పవు. అవి ఏంటంటే మ్యాట్ పడిపోతది. పడిపోయినప్పుడు మా సిచ్యువేషన్ తగ్గట్టుగా మేము చేస్తూ ఉంటాము. అంతేగాని దానికి ర్యాష్ వస్తది. మేము ముందే క్లయింట్స్‌ని మ్యాక్సిమం ఎడ్యుకేట్ చేస్తాం. ఇలా అవుతుంది, ఇలా అవుతుందని. మీరు అది మోటివ్‌లో చెప్పకుండా గ్రూమింగే రాంగ్ అని ప్రమోట్ చేస్తున్నారు డాక్టర్స్. అలాంటప్పుడు బ్యూటీ సెలూన్స్ మరి హ్యూమన్స్‌కి కూడా ఉండకూడదండి. మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే హ్యూమన్ సెలూన్స్ కూడా ఉండకూడదు. మనం కూడా గ్రూమ్ చేయకుండా అలాగే గెడ్డలు, మీసాలు వేసుకొని అబ్బాయిలు తిరగొచ్చు. ఆ అమ్మాయిలకి మాకేం పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సో మీరు ఏదైనా ప్రమోట్ చేసినప్పుడు కొంచెం ఆలోచించి కరెక్ట్‌గా ప్రమోట్ చేస్తే బాగుంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.